తల్లి కడుపార కన్న బిడ్డలో పీడిత ప్రజల పోరు బిడ్డలో యుద్ధ నీతిలోన గేరిల్ల వ్యూహంతో శత్రువుని చుట్టుముట్టి గడగడలాడించినోళ్ళు నిన్నటి జ్ఞాపకాల నెత్తుటి మరకలో రేపటి ఉద్యమాల పోరాట జ్వాలలో ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మా వీర శూరులేరమ్మా వీర వనితలేరమ్మా వాళ్ళందరూ కూడా పోరాడారు. కానీ ఇప్పటికీ దేశంలో దోపిడీ వర్గాల ఆధిపత్యమే కొనసాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దేశంలో ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థలకు ఉద్యమాలు నిర్మించి ప్రజల పక్షాన ఆ రోజు నైజాం రాజాకారులు దోపిడీ వ్యవస్థ చేస్తున్న వ్యతిరేకంగా నిలబడినటువంటి మహానాయకుడు రెడ్డి గారు. మరి అలాంటి మహానుభావుని యొక్క ఆశయాల స్ఫూర్తితోటే ఈరోజు జనగామ జిల్లాలో ఎంతమంది లేకపోతే అలాంటి ఆలోచన లేకపోతే అన్ని రాజకీయాలు ఒకేలా కనబడతాయి, అన్ని పార్టీలు ఒకేలా కనబడతాయి. అన్ని పార్టీలు ఒకే పార్టీలుగా కాదు, అవన్నీ ఒక పార్టీలు, ఎర్ర జెండా పార్టీలు వేరు, కమ్యూనిస్టులు వేరు. కమ్యూనిస్టులంతా కూడా శ్రామిక వర్గాల కోసం ఉంటే వాళ్ళు రైతులకు, కార్మికులకు, కూలీలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ. ఆ రైతులు, కార్మికులు ఆయన కూడా ఐక్యం కాకూడదని మతాల ఘర్షణ సృష్టించేటటువంటి పార్టీ. కులాల మధ్య ఐక్యతను సృష్టించి అధికారాన్ని కొనసాగించేటటువంటి పార్టీలు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని, యంత్రాంగాన్ని, పోలీసులని, కోర్టులను ఉపయోగించుకుని మనం అణచివేయడానికి ఉపయోగించేటటువంటి పార్టీలు. అందుకని ఆ విషయాలకు వ్యతిరేకంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం. ఈ దేశ రక్షణ విషయంలో బీజేపీ బాధ్యత లేదు. పాకిస్తాన్, ఇండియాకు మధ్య జరిగినటువంటి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా అన్ని పార్టీలంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉగ్రవాద చర్యలను అరికట్టండి. అలాంటి కార్యాచరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మోడీ గారు, ప్రధానమంత్రి ఆదర్ గారు 2 సార్లు సమావేశం జరిగితే ప్రధానమంత్రి ఆదర్ గారు. కానీ అక్కడ ఉండేటటువంటి 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఎవరు చెప్తే అయిందంటే ట్రంప్ చెప్తే అయిందని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అది దేశానికి అవమానం కదా. ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు సొంతంగా నిర్ణయం చేయగలగాల, ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజల్ని కాపాడగలగాల. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా స్వయంగా నిర్ణయం చేసుకోగలిగిన చేసినప్పుడు ఆనాటి ధైర్యం దమ్మున్నటువంటి నాయకుడు కావాలా. ట్రంప్ చెప్తే ఇదే నాయకుడు ఉంటే మన దేశాన్ని ఎట్లా కాపాడుతుంది? ట్రంప్ చెప్తే కాల్పుల విరమణ చేశారంటే దేశానికి అవమానమే కదా. అలాంటి విషయాలు పార్లమెంట్ జరగాలంటే ఈ రోజు కార్యాపన చేసి ఈ రోజు అందరికీ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పాడు. ఎందుకు ఇవ్వలేదు? ఇల్లు ఇవ్వడానికి ఎందుకు అవకాశం లేదు? ఈ దేశం ప్రపంచంలోనే ధనిక దేశం అంటున్నది మన ప్రభుత్వం. ధనిక దేశాల్లో మనం 4వ స్థానంలో ఉన్నాం. మన 4వ స్థానంలో ఉండేటటువంటి ధనిక దేశం ఇంకా కొంతకాలం అయితే 3వ స్థానానికి పోతాం. ధనిక దేశం అంటున్నాం. మరి ఇల్లు లేవాలి ఎందుకున్నావు? ఇళ్ల స్థలాలు లేవాలి ఎందుకున్నావు? మరి కనీసం బ్రతకడానికి అవకాశం లేనటువంటి స్థితి ఉంటే ఎందుకు ఇల్లు నిర్మాణం చేపట్టరు? ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వరు? ఎందుకు ఇళ్ల నిర్మాణం చేపట్టి ఆ పేద కుటుంబాలు కూడా, ఇల్లు లేని కుటుంబాలు కూడా గౌరవంగా బ్రతకడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు? అంటే మనమంటే లేకలేదు, పేదలంటే లేకలేదు. మన ఎక్కడైనా అనుకోవచ్చు, వాళ్ళ సౌకర్యాలు అవసరం లేదు. వాళ్ళంతపడి ఎట్టి పని చేసి, కష్టపడి పని చేసి ఎట్లెట్టే బతకడానికి పనికొచ్చేటటువంటి వాళ్ళు, కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు తప్ప అన్ని సౌకర్యాలు ఉండాలనేటటువంటి దృక్పథం లేని పార్టీలు, ప్రభుత్వాలు అధికారులు ఉన్నాయి. అందుకే ఇంటి ఉద్యోగాలు సంక్షేమ పథకాలు అమలు చేయడు, రైతులకు వ్యతిరేకంగా ఉన్నాడు. రైతులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 మందికి పైగా ఆత్మహత్య చేస్తున్నారు. పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు రైతులు. భూమి వారికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర పెట్టడం లేదు. భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దాదాపు చేసేటటువంటి చట్టాలను తీసుకొస్తున్నాడు. రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాడు. కార్మికులు ఈ దేశంలో ఉండేటటువంటి కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. వల్ల 1,00,000 మంది దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. కార్మికులు ఎందుకు సమ్మె చేశారు? కార్మికులు వ్యతిరేకమైనటువంటి చట్టాలు బీజేపీ తెస్తుంది. 8 గంటలు పనిచేయాలని చెప్పి ఆనాడు
వ్యాప్తంగా 8 గంటల 10 దినాలు సాధించుకున్నారు తమ రక్తాన్ని దారపోసి కార్మికులు. కానీ వాడు బీజేపీ ఏమంటుంది, మోడీ ఏమంటున్నాడు, 8 గంటలు కాదు 10 గంటలు పని చేయాలా, 12 గంటలు పని చేయాలంటున్నారు. 12 గంటలు పని చేయాలి, వేతనం మాత్రం పెరగదు. వేతనం పెరగదు, 12 గంటలు పని చేయాలి పెట్టి జీవో ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానికి అనుకూలంగా జీవో తీసుకొస్తుంది. ఆ రకంగా శ్రామిక వర్గాలు వ్యతిరేకం ఉండదు. కార్మికులంతా కూడా మేము పని చేస్తాం, మాకు కనీసం బ్రతకడానికి నెలకు 26,000 రూపాయలైనా జీతం ఇవ్వండి అని చెప్పి కార్మికులు అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వరు? 26,000 ఇవ్వరా? 26,000 ఇస్తే నేను కూడా మనుషులు కదా, మాకు కూడా కుటుంబం ఉంటుంది కదా, భార్య పిల్లలు ఉంటారు కదా, ఒక ఇల్లు ఉండాలి కదా, ఇల్లు కిరాయి కట్టాలి కదా, విద్య వైద్యం కావాలి కదా, కొన్ని వస్తువులు కొనాలి కదా, కూరగాయలు కొనాలి కదా, అవసరమైన ధాన్యాలు కొనాలి కదా, చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ ఉండాలంటే కనీసం బ్రతకాలనుకుంటే నెలకు 26,000 ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వడం లేదు ప్రభుత్వం? అంటే కార్మికులంటే ఎక్కలేదు. కార్మికులు ఎక్కడైనా బతకాలా, బతికే బతుకుదా లేకపోతే తప్పనేటువంటి ధోరణి ప్రభుత్వాలకు ఉంది. కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. కార్మికులు 10 గంటలు పెంచుతుంది కానీ జీతాలు పెంచడం లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి వేతనాలు పెంచలేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది నెలకు 26,000 ఇవ్వండి అని, 10,000 కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆ రకంగా కార్మికులు దోస్తున్నది ఆదాయ ప్రభుత్వాలు, యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది ఆదాయ ప్రభుత్వాలు. ఆ రకంగా కార్మికులకు రైతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రజల పక్షాన ఆ రోజు నైజాం రాజాకారు దోపిడీ వ్యవస్థ చేస్తున్నందుకు వ్యతిరేకంగా నిలబడినటువంటి మహానాయకుడు రేవంత్ గారు, మరి అలాంటి మహానుభావుని యొక్క ఆశయాలు స్ఫూర్తితోటే ఈరోజు జనగామ జిల్లాలో ఎంతమంది పార్టీ నుంచి జనగామ జిల్లాలో ఎమ్మెల్యే పదవి అనుభవించి వివిధ రాజేష్ అనుభవించి వ్యక్తిగతంగా అభివృద్ధి పార్టీని ఉపయోగించుకొని పార్టీ నుంచి ఎంతమంది నిలబడిపోయినా మరి రేవంత్ గారు అనేటువంటి నాయకుడి కంటే గొప్ప పార్టీ, నాయకుడి కంటే గొప్ప ఎర్ర జెండా, నాయకుడి కంటే మొత్తం సిపిఎం గొప్పదని చెప్పేసి నేర్పిండు పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఎంతమంది నాయకులైనా పార్టీ ఉన్నది, ప్రజా ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు నడుస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన రేవంత్ గారికి మరొకసారి విప్లవ జవాబు అర్పిస్తూ ముందుగా మన ముఖ్య అతిథి మన రాష్ట్ర కార్యదర్శి మరి జాన్వీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.